నమస్తే. వెల్కమ్ టు తెలుగు పాపులర్ నెట్వర్క్. నేను సిరి. ప్రస్తుతం తెలంగాణలో చూసుకున్నట్టయితే రియల్ ఎస్టేట్ రంగం డౌన్‌ఫాల్ అయింది అని చెప్పేసి కొన్ని వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు యనమల రాజు గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఎట్లున్నారు సార్? సూపర్. సార్ ఇప్పుడు ఆహ్, వార్త ఏంటంటే తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది. అంటే ఇప్పుడున్న పరిస్థితులలో అసలు రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేయకపోవడం చాలా మంచిదని చెప్పేసి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి సార్. ఇందులో వాస్తవం ఉందంటారా? ఎగ్జాక్ట్‌లీ వాస్తవం లేదు. లేదు. ఓకే. సో, పాజిటివ్ కంటే కూడా నెగెటివ్ ఎక్కువ ట్రేడింగ్ అవుతుంది. హ్మ్. ఈ హ్మ్. ట్రెండ్‌ను పట్టుకొని చాలామంది అంటే ఇన్వెస్ట్ చేసేవాళ్ళు గాకుండా ఇన్వెస్ట్‌మెంట్ గురించి అగెనెస్ట్‌గా మాట్లాడే వాళ్ళకి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. హ్మ్. దీనివల్ల ఎలాంటి యూజ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రీసెంట్‌లీగా ఈ రాయదుర్గంలో ఒక ఎకరా దాదాపు 237,00,00,000 పోయింది. హ్మ్. హ్మ్. ఎకరానికి. ఒకవేళ డిమాండ్ లేకపోతే ఈ రేట్ ఎట్లా పోతుంది? దానికంటే బిఫోరు ఒక 6 మంత్స్ బిఫోరు అదే రాయదుర్గంలో దాదాపు ఒక ఎకరానే 177,00,00,000 పోయింది. అమ్మా! పెరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే. అంతెందుకు సరే ఇవంటే ఐటీ సెక్టరు లేదా ఇంకా కొంతమంది అంటుంటారు గవర్నమెంట్ కావాలని హైప్ క్రియేట్ చేస్తుందని. మీకు బేగం బజార్ ఐడియా ఉంది కదా? హ్మ్. బేగం బజార్‌లో ఒక గజం 8,00,000 పోయింది. అబ్బా! జస్టు 62 గజాల ప్లాటును మామూలు సాధారణ పర్సను ఒక చిన్న వ్యాపారి దాదాపు 5,00,00,000కి తీసుకున్నాడు. డిమాండ్ లేకపోతే తీసుకోరు కదా! హ్మ్. హ్మ్. అయినా మరి ఇంకా కూడా కొంచెం మీరు బాగా అర్థం చేసుకోగలిగితే 237,00,00,000 ఎకరా పోయింది. దీని మీద తీసుకున్న పర్సను గ్రౌండ్ ఫ్లోరో, ఫస్ట్ ఫ్లోరో, త్రిబుల్ ఫ్లోర్‌లో ఏస్తాడా? లేదే. తక్కువలో తక్కువ 57 ఫ్లోర్‌ల నుంచి 60 ఫ్లోర్‌ల వరకు ఏస్తాడు. ఎకరాల దాదాపు 2 టవర్‌లొస్తాయి. హ్మ్. 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 అంటే ఒక టవర్‌కు 60 ఫ్లోర్‌లు అనుకుంటే ఒక్కొక్క ఫ్లోర్‌లో 10 ప్లాట్లు అనుకుంటే ఒక టవర్‌లోనే 600 ఫ్లాట్‌లొస్తాయి. 2 టవర్‌లో 1,200 ఫ్లాట్‌లొస్తాయి. 1,200 ప్లాట్లు ప్రతి ప్లాటు హైదరాబాద్ ఏదైతే రాయదుర్గం లాంటి చోట్ల మినిమమ్ 3,00,00,000 ఉంటది కదా! ఖచ్చితంగా. 1,200 ఫ్లాట్లు ఇంటూ 3,00,00,000 ఏసుకుంటే 3,600,00,00,000 వస్తది. హ్మ్. ఇది వందల కోట్లయితే అది వేల ఇది కోట్లు. జస్ట్ 100,00,00,000 ఎకరా. అది వేల కోట్లు అవుతుంది గదా! హ్మ్. 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 అంటే బిజినెస్ మ్యాన్‌కు కంపల్సరీ అక్కడ ఎంత పెట్టుబడి పెడితే ఎంత రాబడొస్తదో తెలుసు. కాబట్టి అంత తీసుకుంటాడు. ఇంతకుముందు కూడా కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఫస్ట్ కరోనా టైంలో హ్మ్. హ్మ్. జస్ట్ 70 సీఆర్ కోకాపేటలో పోతే అమ్మో! అన్నారు. అప్పుడు గూడా అంతే అన్నారు కదా! అదే అంటే గవర్నమెంటే చేసింది ఇదంతా అని జెప్పేసి అప్పుడు గూడా మాట్లాడిండ్రు. ఎగ్జాక్ట్‌లీ అంటే నెగెటివ్ పీపుల్ అసలు సాధారణ పీపుల్‌కి, కామన్ పీపుల్‌కు తీసుకుందామన్న ఆలోచన ఉంటే కూడా ఇలాంటి నెగెటివ్ వ్యాఖ్యలు బయటికి రావడం వల్ల అంతిమంగా నష్టపోయేదెవరు? మళ్ళీ ప్రజలే. మామూలు సాధారణ ప్రజలే. ఇక్కడ పెట్టుబడి పెట్టగలిగేలు పర్ఫెక్ట్‌గా ఉంటారు. దాన్ని సేల్ చేయ కెపాసిటీ మార్కెటింగ్ వాళ్ళకుంటది. తీసుకునే సెక్టార్‌కి సంబంధించిన జనాలు కూడా ఆల్రెడీ ఉన్నారు. హ్మ్. హ్మ్. కాబట్టి ఇక్కడ హైదరాబాద్‌లో ఇప్పటికి కూడా రియల్ ఎస్టేట్ డమాలనే దశలో ఏం లేదు. హ్మ్. హ్మ్. అట్లా అని చెప్పేసి గవర్నమెంట్ విధానాలు ఏవైతే రియల్ ఎస్టేట్‌కి సపోర్ట్‌గా ఉంటాయని కాదు నేను చెప్పేది. హ్మ్. హ్మ్. హైదరాబాద్ భౌగోళిక నేపథ్యం జియోగ్రాఫికల్ అడ్వాంటేజ్ ఏదైతే ఉందో ఎక్కువ వాతావరణం హీట్ లేకపోవడం, ఎక్కువగా కూల్ లేకపోవడం, అట్లాగే లాంగ్వేజ్ పరంగా చూసుకుంటే కూడా ఇక్కడ హిందీ మాట్లాడినా, ఇంగ్లీష్ మాట్లాడినా, ఉర్దూ మాట్లాడినా, తెలుగు మాట్లాడినా, వచ్చి రాని ఇంగ్లీష్ ఏది మాట్లాడినా కూడా హక్కున చేర్చుకునే హైదరాబాద్ కల్చర్ అడ్వాంటేజ్. హ్మ్. హ్మ్. ఇక్కడ తుఫాన్లు రావు. రైట్. ఇక్కడ భూకంపాలు రావు. హ్మ్. సో, డెక్కన్ ఏరియా కాబట్టి. డెక్కన్ పీఠభూమి ఏదైతే ఉందో ఈ అడ్వాంటేజ్ వల్ల ఇక్కడ మతపరమైన గొడవలు గానీ, ఎలాంటి రాజకీయ అనిస్థితి లాంటిది కూడా లేదు. కాబట్టి హైదరాబాద్ అనే సేఫెస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా ఒకటే కాదు వరల్డ్ వైడ్ కూడా హైదరాబాద్‌కు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అందువల్ల హైదరాబాదు రియల్ ఎస్టేట్ అనేది ఎప్పటికి పడిపోదు. ఒకవేళ క్రయ విక్రయాల్లో కొంచెం స్పీడ్ తగ్గిన మాట వాస్తవం. కానీ డమాల్ అనే దశ కాదు. హ్మ్. హ్మ్. సో, ఇది నిత్యనూతనంగా పెరుగుతుంది. డెఫినెట్‌గా ఇంకా గవర్నమెంటు సహాయ సహకారాలన్నీ పెరిగితే
ఇంకా ఉవ్వెత్తున ఎగిసిపడే అవకాశం ఉంది రియల్ ఎస్టేట్. సో, హ్మ్. ఆల్టర్‌నేటివ్ కూడా ఇంకా పెట్టుబడికి ఇంకో పెట్టుబడికి కూడా ఆల్టర్‌నేటివ్‌గా ఇప్పుడు గోల్డ్ అనో ఇంకోటేం కూడా లేవు. దీర్ఘకాలిక పెట్టుబడి చూసుకుంటే హైదరాబాద్ లాంటి ప్రాంతాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైటెక్ సిటీలో మనం ఉన్నాం. హ్మ్. హ్మ్. ఎగ్జాక్ట్‌లీ 94, 95, 96 టైంలో ఇక్కడ ఎకరా 12,500 ఓకే. జస్ట్ 12,500 ఇప్పుడు దాదాపు 200,00,00,000కి రీచ్ అయింది కదా! అప్పుడు గోల్డ్‌ని తీసుకోండి. హ్మ్. ఆ టైంలో కూడా గోల్డు దాదాపు 5,000 తులం. హ్మ్. 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 ఇప్పుడు మహా అనుకుంటే 1,50,000 తులం. తులం. హ్మ్. సో, ఎన్ని టైమ్స్ పెరిగినట్టు? రైట్. సో, ఈ వేరియేషన్ అంటే తక్కువ షార్ట్ పీరియడ్‌లో అంటేనేమో రియల్ ఎస్టేట్ అంత ఉండదు. హ్మ్. హ్మ్. కానీ లాంగ్ పీరియడ్‌లు తీసుకుంటే, దీర్ఘకాలికంగా తీసుకుంటే దీనితో పోటీ పడే అంశం ఏది కూడా లేదు. హ్మ్. కాబట్టి రియల్ ఎస్టేట్ అనేది హైదరాబాద్‌లో లైట్‌గా స్పీడ్ తగ్గిన మాట వాస్తవం తప్ప డబల్ అనే దశ మాత్రం వాస్తవం కాదు. అయితే తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం అనేది బానే ఉంది. కాకపోతే కొంతమంది నెగెటివ్ ప్రచారం వల్ల ఇట్లాంటివన్నీ మనం వినాల్సొస్తుందంటారు అంతే. అంతే. హ్మ్. ఇంకా దీనికి గవర్నమెంట్ విధానాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రా లాంటివి ఉన్నాయి. హ్మ్. హైడ్రా లాంటి హడావిడి తగ్గిన హ్మ్. హ్మ్. లేకపోతే పెట్టుబడిదారులు విదేశాల నుంచి వచ్చే పెట్టుబడిదారులు చాలామంది ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన విధి విధానాలు సింగిల్ విండో సిస్టమ్ మరింత స్పీడప్ అయినా లేదనుకుంటే రీసెంట్‌గా ఇప్పుడు భూమి వాల్యూ పెంచిర్రు. భూమి వాల్యూ పెంచడం వల్ల రిజిస్ట్రేషన్ చార్జెస్ చార్జెస్ హైక్ అయినాయి. పెరిగినాయి. సో, అవును. రిజిస్ట్రేషన్ చార్జెస్ హైక్ అవ్వడం వల్ల ఇప్పుడేదైతే అపార్ట్మెంట్‌లో ఫ్లాట్స్ ఉన్నావో ఈ ఫ్లాట్‌ల రిజిస్ట్రేషన్ పెరగడం వల్ల వాళ్ళ ప్లాట్లు కొనాలంటే కూడా ఆలోచించే స్థితికొచ్చింది. అదే భూమి విషయంలో అయితే ఆ పెరిగినేది మరింత భారంగా లేదు. కొంత భరించగలిగే స్థితిలో ఉండింది. కానీ మీకు ఇండిపెండెంటు ఇల్లు గానీ, లేదనుకుంటే అపార్ట్మెంట్ ఫ్లాట్ గానీ, విల్లా గానీ వీటి ల్యాండ్ కాస్ట్ ఎక్కువ అవ్వడం, రిజిస్ట్రేషన్ ఫీజులు బాగా కావడం వల్ల కూడా ఒక రకమైన ప్రతికూలమైన పరిస్థితి. హ్మ్. సో, ఇటువంటి విధానాల విషయంలో కూడా కొంత గవర్నమెంటు ఆలోచించి కొంత గవర్నమెంటు బిల్డర్స్‌కు సానుకూలంగా ఉండగలిగితే మరింత రియల్ రంగం పరిగెత్తే పరిస్థితి ఉంది. హ్మ్. ఇప్పుడు చూసుకుంటే హై రైజ్ అపార్ట్‌మెంట్ ఎగ్జాక్ట్‌లీ. చాలా ఏంటంటే యూనిట్స్ ఖాళీగున్నాయని జెప్పేసి ఒక వార్త వినిపిస్తుంది. హై రైజ్ అపార్ట్‌మెంట్స్ అంటే అధునాతిక ఇంకా సాంకేతికకి చాలా దగ్గరగా ఉంటది. అంటే మొత్తం చూసుకున్నట్టయితే అన్ని ఫెసిలిటీస్ బావుంటాయి. కానీ ఎందుకు యూనిట్స్ ఖాళీగున్నాయంటారు? మీరు చెప్పిందేంటంటే రియల్ ఎస్టేట్ రంగం బానే ఉంది. యెస్. మరి అయినా ఈ యూనిట్స్ అనేవి ఎందుకు ఖాళీగున్నాయంటారు? సో, ఇక్కడ డిమాండ్ హ్మ్. అంటే కొనుగోలు చేసే వాళ్ళ సంఖ్యకు మించి కట్టడాలు ఎక్కువున్నాయనుకోండి, సప్లై అనేది ఎక్కువుందనుకోండి, హ్మ్. మిగిలిపోతాయి గదా! అంటే ఇది బిల్డర్స్ బిల్డర్స్ ఏం చేస్తున్నారు, బిల్డర్స్‌కు దాదాపు అన్ని బ్యాంకులు సహకరిస్తున్నాయి. హుహుహు. తర్వాత బ్యాంకులు సహకరించడంతో పాటు ఐటీ పీపుల్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు లోన్‌ల మీద తీసుకునే పరిస్థితి ఉంది. హ్మ్. హ్మ్. కాబట్టి ఏం చేస్తున్నారు, తీసుకున్న ఏ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు కూడా మిగతా వాళ్ళు కూడా చాలామంది ఉండడానికి తీసుకుంటుంది. హ్మ్. దాన్ని ఇన్వెస్ట్‌మెంట్‌గా యూనిట్‌గా తీసుకుంటున్నారు. హ్మ్. ఆ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి తర్వాత మళ్ళీ దాన్ని అమ్ముకోవాలనే లక్ష్యంతో ఉన్నారు. ఇలాంటప్పుడు ఏం చేస్తున్నారు, బిల్డర్లు ఎట్లాగో తీసుకునే సాఫ్ట్‌వేరు మిగతా రంగాలు కస్టమర్స్ ఉన్నారు కాబట్టి, వాళ్ళు డిమాండ్‌కి మించి ఎక్కువ కట్టడాలు చేయడం వల్ల సప్లై ఎక్కడ వల్ల దాదాపు హైదరాబాద్ లాంటి చోట్ల 1,00,000 నుంచి 1,50,000 యూనిట్లు ఆగిపోయి ఉన్నాయి. అబ్బా! సో, దీన్ని గూడా ఏంటి బిల్డర్‌కి రావాల్సిన ఏదైతే ఆ మనీ ఉందో కొనుగోలుదారుని నుంచి ఈఎంఐ రూపంలో వచ్చేసింది ఆల్రెడీ. హ్మ్. 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 కాబట్టి బిల్డరు పెద్దగా ప్రాబ్లమ్‌లో లేడు. ఎవరైతే ఇప్పుడు నేను తీసుకున్న పర్ ఎసెప్టీ అంటే ప్రీ లాంచింగ్ టైంలో ఒక 3,500 6,000 అట్లా తీసుకొని హ్యాండ్ ఓవర్ చేసే టైంకు దాదాపు మీరు 8,000కు 10,000కు పర్ ఎసెప్టీ అమ్ముకోవచ్చు అని చెప్పడం వల్ల తీసుకుంటే అట్లా బాగా లాభాలు వస్తాయని ఫీల్ అయ్యి కొంతమంది ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి అమ్ముకోలేని పరిస్థితిలో ఉన్నారు. హ్మ్. హ్మ్. అటువంటి యూనిట్‌లే ఆగిపోయి ఉన్నాయి తప్ప కొత్తగా చేస్తున్న యూనిట్లు ఆగిపోయి లేవు. హ్మ్. హ్మ్. సో, సప్లైకి, డిమాండ్‌కు వ్యత్యాసం ఉండడం వ్యత్యాసం వల్ల ఆ ఉంది. ప్రాబ్లమ్ ఉంది. హ్మ్. సో, హై రైజ్ అపార్ట్‌మెంట్స్‌కి గూడా ఎట్లాంటి ప్రాబ్లమ్ ఏం లేదు. కాకపోతే మనకు డిమాండ్‌కి మించిన సప్లై ఇవ్వడం వల్లనే ఈరోజు ఈ పరిస్థితొచ్చింది అని అనుకోవాలి. ఎగ్జాక్ట్‌లీ అంతే. అండ్
ఇక్కడ కొంతమంది ఏంటంటే, ఆ బంగారం కొనుక్కుంటేనే మనకి ఫ్యూచర్‌లో చాలా వరకు యూజ్ ఉంటది. ల్యాండ్ అంతా మనకి యూజ్ అవ్వదు అని చెప్పేసి ఒక అపోహ, అంటే అపోహ అనాలా? మరి అది లేకపోతే ఏమనాలో తెలీదు సార్. చాలామందేంటంటే బంగారం కొనడానికే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. ల్యాండ్ కొనడానికి ఇష్టపడరు. మరి ఈ టైంలో ల్యాండ్ కొంటే మంచిదా? లేకపోతే బంగారం కొంటే మంచిదంటారా? ఇక్కడ అంటే మనం సింగిల్ వర్డ్‌గా ల్యాండే కొంటే బావుంటది, బంగారమే కొంటే బావుంటది అని ఆన్సర్ చెప్పడం కష్టం గానీ, హ్మ్. అసలు మన అవసరాలేంటి? మన రిక్వైర్మెంట్ ఏంటి? మనం దేనికోసం ఇన్వెస్ట్ చేస్తున్నాం? సో, మన పాప చదువు కోసమో, లేకుంటే మ్యారేజ్ కోసమో అనుకుంటే, ఇది ఖచ్చితంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్. ఇట్లా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ అనుకున్నప్పుడు మాత్రం డెఫినెట్‌గా ప్లాట్ తీసుకోవడమే ఎక్కువ ఉపయోగం. హ్మ్. 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 షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ అనుకున్నారనుకోండి, మీ దగ్గర ఓ 5 లాక్సో లేదా 6 లాక్స్ ఉన్నాయి. మీకు మళ్ళీ ఎంటనే ఓ 3 ఇయర్స్‌కో, 4 ఇయర్స్‌కో లేదా 2 ఇయర్స్‌కోనే మీకు ఎంటనే మళ్ళీ తిరిగి వాటిని అమ్ముకోవడం గానీ, ఆ డబ్బులు మళ్ళీ కావాలనుకునే ఆలోచన మీకుందనుకోండి, మీరు ప్లాట్ తీసుకోకపోవడం మంచిది. హ్మ్. 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 ఎందుకంటే ఓ 10 లాక్స్ ప్రాపర్టీస్ అనుకుంటే, మీరు ఈ 10 లాక్స్ వర్త్ ప్రాపర్టీ ఎక్కడొస్తది? దాదాపు హైదరాబాద్ నగరానికి ఒక కొంచెం. 60 కిలోమీటర్లు, 70 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో వస్తది. హ్మ్. హ్మ్. సో, మీరు తీసుకున్న ప్లాటు ఎప్పుడు మెచ్యూరిటీ అయితది? ఎగ్జాక్ట్‌గా ఒక 6, 7 ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా మెచ్యూరిటీ మెచ్యూరిటీ అయిపోద్ది. కాదు. ఎందుకంటే, హైదరాబాద్ లాంటి నగరం కూడా ఎక్స్‌టెండ్ కావడానికి హ్మ్. ప్రతి ఇయరు దాదాపు 2-3 కిలోమీటర్స్ పెరుగుతూ పోతుంటది. ఓకే. ఆ! ఆ! సో, మీరు 60 కిలోమీటర్లో, 70 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో తీసుకున్నప్పుడు, ఆ పక్కన విలేజ్‌లు గాని, ఇంకోటి గాని పెరిగి మీరు తీసుకున్న ప్లాట్‌కు దగ్గరికి రావడానికి మినిమమ్ 10-15 ఇయర్స్ 10-15 పడతది. ఇయర్స్ పడతది. హ్మ్. సో, అప్పటి వరకు మీరు ఆగగలిగితే, మీరు పెట్టిన 10,00,000 50,00,000 వన్స్ ఇయర్ అయ్యే అవకాశం గూడా ఉంటది. హ్మ్. కొంచెం టైమ్ అట్లా టేకింగ్ ప్రాసెస్. ఎగ్జాక్ట్‌లీ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎల్ఐసి పాలిసీ ఒకటి తీసుకున్నారు. హ్మ్. 15 ఇయర్స్ దాని లాకింగ్ పీరియడ్. మీరు 15 ఇయర్స్ ఆగగలిగితేనే అది మెచ్యూరిటీ అయ్యి ఫుల్ బెనిఫిట్ మీకొస్తది. అట్లా కాకుండా మీకు అవసరం ఉందని 8 ఇయర్స్‌కో, 5 ఇయర్స్‌కో దాన్ని తీసేసుకుంటే, మీరు కట్టిన డబ్బులో నుంచి కూడా కొంత కట్ జేసి ఇస్తారు. హ్మ్. 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 ప్లాట్ కూడా మీరు తీసుకున్న ప్లాట్ ఏదైతే 15 ఇయర్స్ ఇన్వెస్ట్‌మెంట్ మెచ్యూరిటీ అయ్యే దగ్గర తీసుకున్నారనుకోండి, అక్కడ ఇండ్లొచ్చేంత వరకు మీరు ఆగితేనే 5 టైమ్స్, యూజ్. 3 టైమ్స్, 50 టైమ్స్ వచ్చే అవకాశం ఉంటది. హ్మ్. 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 అట్లా కాకుండా ఆడ 15 ఇయర్స్ మెచ్యూరిటీ అయ్యే దగ్గర మీరు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి 10 ఇయర్స్‌కో, 5 ఇయర్స్‌కో తీసేస్తే రిటర్న్ తీసుకోవాలనుకుంటే మీరు ఆశించినంత రేంజ్‌లో రాదు. ఆ మొత్తం అమౌంట్ ఇప్పుడు రాదు. ఫర్ ఎగ్జాంపుల్ హైటెక్ సిటీ లాంటిది కూడా మామూలు 2005 ఆ టైంలో కూడా జస్ట్ 500కు గజం రూపాయలకి ఇచ్చిరిక్కడ. ఇప్పుడు మీరు చెప్తున్న ఈ పక్కన ఏదైతే కేబుల్ బ్రిడ్జ్ ఉందో, ఈ కేబుల్ బ్రిడ్జ్ పక్కన రూ. 500కి గజం. అబ్బా! అంత తక్కువ ఉండేనా? అంత తక్కువ. సో, అప్పుడొచ్చి చూసినప్పుడు ఇదంతా చూస్తే గుట్టలున్నాయి, చెట్లున్నారు, తాగుబోతులున్నారు, చంపేస్తారు. ఈడ తీసుకోవద్దని తీసుకున్నోళ్ళు కోటీశ్వరులయ్యిర్రు. డబ్బులు పెట్టుకొని చూసి తీసుకోకుండా ఎళ్ళినోళ్ళు ఆ డబ్బులేమైపోయినాయో అర్థం కాని తెలవదు. పరిస్థితి. అంటే ఎప్పుడైనా ల్యాండ్ మీద లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంటు. గోల్డ్ అనేది షార్ట్ టర్మ్. ఇంకా పైగా గోల్డ్ మీ దగ్గర ఉంటే ఓ రకంగా మీరు సోమరిలు అయ్యే అవకాశం ఉంది. ఈ కొంచెం ఇబ్బంది అనిపిస్తది. కానీ గోల్డ్ మీ చేతిలో ఉందనుకోండి, ఏ కష్టం వచ్చినా దీన్ని కుదవబెట్టాలని ఆలోచిస్తాం. హ్మ్. హ్మ్. గోల్డ్ మీ చేతిలో ఉందనుకోండి, ఏ కష్టం వచ్చి దీన్ని తాకట్టు పెట్టాలనే ఆలోచన ఉంటది. లేదా అమ్మేయాలనే ఆలోచన ఉంటది. అంటే ఆల్రెడీ ఉంది కదా కంఫర్టబుల్ జోన్. హ్మ్. 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 ఏ కష్టపడడం ఆపేస్తాం. అవసరం లేదనిపిస్తది. కానీ ప్లాట్ లాంటిది ఉందనుకో వెంటనే ఎన్‌క్యాష్ చేసుకోలేవు. హ్మ్. హ్మ్. కొంచెం అమ్ముకుందామన్న తొందరగా పోదు. వెయిట్ కాబట్టి చేయాల్సిందే. మీరేం చేస్తారు? దాన్ని అమ్మాలనే ఆలోచన కాకుండా మీకేదైనా కష్టం వస్తే దాన్ని ఓవర్‌కమ్ చేయడానికి ఎట్లా మనం ప్లాన్ చేసుకోవాలి? సెకండ్ ఇన్‌కమ్ ఎట్లా డైవర్ట్ కావాలి? ఇటువంటి ఆలోచనలుంటాయి. హ్మ్. కాబట్టి మీ పాప మ్యారేజ్, మీ బాబు చదువు కోసం లాంగ్ టర్మ్‌మెంట్ ఇన్వెస్ట్‌మెంట్ అనుకుంటే మాత్రం డెఫినెట్ భూమి మీద ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు చేసే ఓ 10,00,000, 5,00,000 ఏవైతే ఉన్నావో అప్పటికి కోట్లల్లో ఇన్‌కమ్ వచ్చే అవకాశం ఉంటది. హ్మ్. అండ్ ఇక్కడ ఇంకొక ప్రశ్న గూడా ఉంది సార్. ఏంటంటే చిన్న అమౌంట్, చిన్న మొత్తం ఉంటది. చిన్న మొత్తంలో కూతురు పెళ్లి చేయాలని తండ్రి, అంటే మిడిల్ క్లాస్ తండ్రులు ఎట్లా ఆలోచన ఉంటదంటే, మన శక్తిని మించి మనం వెళ్ళొద్దు. ఎందుకంటే రేపటి రోజున అప్పు కట్టలేని పరిస్థితులలో ఉంటాం. సో, యెస్. మన చేతిలో ఎంత ఉందో అంత ఖర్చులోనే పెళ్లి చేయాలని చెప్పి ప్లాన్ చేసుకుంటారు. మరి ఆ అమౌంట్‌తోని పెళ్లి చేస్తే మంచిదా? లేకపోతే అదే ప్లేస్‌ల మనం ల్యాండ్ ఏమన్నా తీసుకుంటే మంచిదంటారా? అంటే ఇక్కడ
పాప పెళ్లి ఎప్పుడు చేయాలని? అంటే ఇప్పుడు పాపకి ఒక 12, 13 ఇయర్స్ ఉన్నాయనుకోండి. ఇప్పటి నుంచి జమ చేస్తాం కదా మనం ఆబ్వియస్లీ. ఎగ్జాక్ట్లీ. అట్లా అంటున్నా నేను. అంటే ఆమె పెళ్ళిడికొచ్చేసరికి ఎంత పడతదని? సో ఫర్ ఎగ్జాంపుల్ మీ పాప ఫస్ట్ ఇయర్ బర్త్డే మీరు చేస్తున్నారు. హ్మ్. ఆ బర్త్డే టైంకు మీ దగ్గర ఒక 5 lakhs ఉన్నాయి. సో ఈ 5 lakhs తోటి మీరు పాప ఫస్ట్ ఇయర్ బర్త్డే ఘనంగా చేయడం బెటరా? అదే 5 lakhs ఆ పాప పేరిట గోల్డ్ కూడా తీసుకోకుండా ల్యాండ్ తీసుకుంటే 22 ఇయర్స్ 23 ఇయర్స్ అయ్యే టైంకు ఆ పాప మ్యారేజ్కి కానీ చదువుకు కానీ దాదాపు ₹1,00,00,000 అవుతుంది అది. హ్మ్. 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 అదే మీరు ఓ తులము 5 తులాలో మీరు తీసుకున్నారనుకోండి, ₹1,00,00,000 అయ్యే ఛాయిస్ ఉందా? లేదు. దాదాపు భారతదేశానికి స్వతంత్రం నుంచి 70 ఏళ్ళకి పైగా అయిపోయింది కదా. అప్పుడు మీకు ₹100 నుంచి ఉంది తులం. హ్మ్. ఇప్పుడు 1,40,000 1,50,000లకు తులం వచ్చింది. అప్పుడు ఈ 75 భారతదేశం స్వతంత్రం రాకముందు ఉన్న ఏదైతే ఉందో భూమి ₹3 కూడా ఎకరా ఇచ్చారు. ఆ టైంలో. ఇప్పుడు కోట్లే. 100 కోట్లయింది. కోట్లు. కోట్లయింది. అంటే దానికి దీనికి మీరు కంపేర్ చేస్తే లాంగ్ రన్‌లో ఎటు చూసినా కూడా భూమి అనేది సేఫెస్ట్. హ్మ్. సో మళ్ళీ ఈ భూమి మీద రాబడి ఉంటుంది, నిత్యం రకరకాలు ఉంటాయి. దీని మామూలుగా అంటే గోల్డ్ కానీ ఇంకోటి కానీ తరిగే ఉంటుంది కానీ మెరుగుండదు. అవును. భూమి ఎప్పటికైనా మెరుగే ఉంటుంది. హ్మ్. సో ఫస్ట్ ఇయర్ పాప బర్త్డే ఘనంగా చేసే కంటే కూడా కొద్దిపాటి ఖర్చులు తగ్గించుకొని అన్నెసెసరీ ఖర్చులు తగ్గించుకొని సింపుల్గా బర్త్డే చేసి, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ పాప బాకు మనం చేస్తున్న యాక్టివిటీ ఏందో కూడా గుర్తుండదు. హ్మ్. హ్మ్. అవును. పైగా మనం చెప్తుంటాం పాపకు జ్ఞాపకం మంచి హ్యాపీగా ఉండాలి, అదొక మెమొరబుల్ ఈవెంట్. మెమరబుల్ ఈవెంట్. అసలు ఆమెకు అప్పుడు మెమొరీ ఏది? చిన్న పాప కదా! 1 చిన్న ఇయర్ పాప 1 అంతే. ఇయర్. సో హ్మ్. ఆమె పెద్దగా అయిన తర్వాత చేస్తే ఓకే. కానీ మనం ఏం చేస్తున్నాం, కొంచెం ఉంటాయిగా దేవత దగ్గరికి పోయి ఆమె పేరు చెప్పుకొని కోసుకొని తింటాం చూడు. సేమ్ చిన్న పిల్లలకు కూడా ఆ రకమైన వాళ్ళ పేరు చెప్పి ఖర్చులు పెట్టి వాళ్ళకి ఇబ్బంది పెట్టే కంటే వాళ్ళ పేరుతోటి ఫర్ ఎగ్జాంపుల్ మన కేరళ చూడండి, పాపలకు గోల్డే దాచిపెడతారు కానీ వాళ్ళు ఖర్చులు ఎక్కువ పెట్టరు. హ్మ్. పైసా మాసం అంటారు కదా, తులం ఉంటారు కదా, ఎంత పడితే అంత దాచుకుంటూ 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 పోతారు. హ్మ్. మ్యారేజ్ టైంకు కేజీలు కేజీలు ఉంటుంది వాళ్ళ ఆ! దగ్గర. లేదా ఏపీ పీపుల్ని చూసుకోండి, తెలంగాణ పీపుల్కి ఏపీ పీపుల్కి కూడా వేరియేషన్ తీసుకుంటే ఏపీ పీపుల్ ఉంటే వాళ్ళ కూతురికి తోట మొత్తం రాసిస్తారు, అల్లుడికి డబ్బులు ఇవ్వరు. హ్మ్. హ్మ్. అదే తెలంగాణకు వస్తే పాప పేరిట ఉన్న 2 ఎకరాలు 3 ఎకరాలు కూడా అమ్మేసి అల్లుడి చేతిలో పోస్తారు. హ్మ్. ఈవినింగ్ భరత్ ఉంటుంది కదా, ఆ భారత్కి సగానికి తాకట్టు పెడతాడు. ఫస్ట్ డెలివరీ కల్లా అయిపోయి ఉంటాయి, అయిపోతది. సెకండ్ డెలివరీ కల్లా మళ్ళీ ఏముండదు. అప్పు అడిగే పరిస్థితి ఉంటుంది. అదే అమ్మాయి పేరిట ఒక ప్రాపర్టీ ఉంటే ఓ భద్రత ఉంటుంది, ఓ భరోసా ఉంటుంది, ఓ గుర్తింపు ఉంటుంది. ఈవెన్ హస్బెండ్ కూడా ఏదైనా కోపం వచ్చినా కూడా చెయ్యి కూడా ఎత్తలేడు. అంటే ఒక సెక్యూరిటీ లైఫ్ ఎగ్జాక్ట్లీ. అంటే మీరు గవర్నమెంట్ పథకాలు కూడా చూడండి, లేడీస్కి ఎందుకు ఇస్తారు గవర్నమెంట్ పథకాలు, జెంట్స్కి వచ్చు అంటే కదా. వీళ్ళ దగ్గర కొంచెం ఏంటంటే వీళ్ళు ఎకనామికల్‌గా ఏది చూసినా కూడా భద్రపరుస్తూ ఉంటారు. జాగ్రత్త చేస్తూ ఉంటారు కాబట్టి. ఎగ్జాక్ట్లీ. వీళ్ళకొక బాధ్యత ఉంటుంది. హ్మ్. హ్మ్. తన కూతురు కానీ తన కొడుకు కానీ ఫస్ట్ భవిష్యత్ అవసరాలకు దాచిన తర్వాత ఎంజాయ్ చేయాలనుకుంటారు. సో అందుకోసానికే గవర్నమెంట్ పావలా వడ్డీలు ఇచ్చినా ఇంకోటి ఏవి ఇచ్చినా కూడా లేడీస్ పేరుతో ఇందిరామ ఇల్లు ఇచ్చినా లేకుంటే రాజు లేదనుకుంటే మామూలుగా డబుల్ బెడ్రూమ్లు ఏవి ఇచ్చినా కూడా లేడీస్ పేరుతో ఎందుకు ఇస్తారంటే ఖచ్చితంగా వీళ్ళైతే పోగు చేస్తారు, పోగు చేస్తారు. వీళ్ళైతే బాగు చేస్తారు. మిగతా జెంట్స్ అయితే కొంత వీళ్ళతో పోల్చినప్పుడు తక్కువ ఉంటుందనే ఉద్దేశం. అందుకే పాప పెళ్లి చేసేటప్పుడు కూడా, ఇప్పుడు కూడా ఇందాక మీరు అడిగారు, పాప పెళ్లి చేసేటప్పుడు ₹1,00,00,000 ఇవ్వడం కాదు, ఓ 50 లక్షలు పెట్టి ఆమెకు ఓ ప్రాపర్టీ ఇప్పియండి. ఆమె పెళ్ళిడొచ్చేసరికి. పెళ్ళిడికి రాకముందేమో మొదటి నుంచే ఫస్ట్ ఇయర్ బర్త్డే నుంచే దాచిపెట్టండి. అప్పుడు మిస్ అయినోళ్ళు పెళ్ళి అవుతుంటుంది కదా, పెళ్ళి అయ్యే టైంకు కోట్లు కట్నం ఇవ్వకుండా స్త్రీ ధనం కింద లేదా గిఫ్ట్ కింద ఆ ఇచ్చేదేదో ఒక ఇల్లు ఆమెకు ఇవ్వండి. హ్మ్. 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 ఎందుకంటే రేపు జరగరాంది జరిగితే తిరిగి ఇంటికి వచ్చిందనుకో, పుట్టింటికి వచ్చిందనుకో,
మీ ఇల్లు ఇది కాదని చెప్పేసి తండ్రి చెప్తాడు, కూతురు సోదరులు ఉంటే సోదరులు చెప్తారు. అక్కడ హస్బెండ్ ఏమో నీ ఇల్లు కాదని వెళ్ళగొట్టిండు, ఇక్కడ పుట్టింటోళ్ళేమో నీది కాదన్నారు. మరి ఆమె ఎక్కడికి పోవాలా? అక్కడ అత్తగారింటి దగ్గరే ఉండడానికి ఉండదు, రెండింటికి చెడ్డ రేవడి కదా. కాబట్టి అదేదో ముందు జాగ్రత్తగా ఆమెకు ఒక ఇల్లు ఇచ్చినాం అనుకో, ఆమె కాళ్ళ మీద ఆమె హ్యాపీ ఉండగలుగుతుందా లేదా? సో ఇటువంటి అంటే మన ఆలోచన విధానం కూడా, వాడు ₹1,00,00,000 పెట్టి పెళ్లి చేసిండు కాబట్టి మనం 1,50,00,000 పెట్టి అంటే తాహత్తుకు మించి ఖర్చులో పోటీ పడకండి, దావతులో పోటీ పడకండి. దాచుకోవడంలో పోటీ పడితే ఖచ్చితంగా ఆర్థికమైన భద్రత వస్తుంది, భరోసా వస్తుంది. అట్లా కాకపోతే అనవసర ఆడంబడాలకు పోతే అప్పుల పాలై రోడ్డున పడాల్సిన పరిస్థితి దాపురిస్తుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ఎక్కువ ఉపయోగం. రైట్. సో ఇక్కడ కొత్త ఏమంటారు, కొత్త సేల్ ప్లాట్ బెటర్ అంటారా, లేకపోతే రీసేల్ ప్లాట్ బెటర్ అంటారా సార్? ఇక్కడ సో గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అంటే, ఇప్పుడు కారు ఉందనుకోండి, షోరూంలో నుంచి జస్ట్ డెలివరీ అయ్యి గేట్ బయటకు వచ్చేసరికి సెకండ్ హ్యాండ్ అవుతుంది. సెకండ్ హ్యాండ్. ఇట్లా ప్రపంచంలో ఏ వస్తువు తీసుకున్నా చేతులు మారితే సెకండ్ హ్యాండ్ అవుతుంది. సో చేతులు మారడం, సెకండ్ హ్యాండ్ అవడం వల్ల దాన్ని అప్రిషియేషన్ కాకుండా డిప్రిషియేషన్కి గురవుతుంది, అంటే తరుగు పెరుగుతూ పోతుంటుంది. కానీ ల్యాండ్ విషయంలో ఎన్ని చేతులు మారితే అంత దానికి విలువ పెరుగుతుంది. కొత్తగా వింటున్నాను సార్ ఇది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇల్లు ఉందనుకోండి, ఇల్లేమో చేతులు మారే కొద్దీ దాని విలువ తగ్గుతుంది. ఎందుకంటే అది పాతబడుతుంది. ఏంటి పాతబడుతుంది? ఇల్లు పాతబడుతుంది తప్ప ఇంటి కింద ఉన్న భూమి పాతబడదు. భూమి అనేది ఎప్పటికీ నిత్య నూతనంగానే ఉంటుంది. కన్స్ట్రక్షన్ ఉందనుకోనుకో, సిమెంటు మళ్ళీ యూజ్ చేయలేము, కాంక్రీటు మళ్ళీ యూజ్ చేయలేము, ఇటుక మళ్ళీ వాడుకోలేము, స్టీలు మళ్ళీ వాడుకోలేము. దీని విలువ తగ్గుతుంది, కానీ దానికి బేస్ అయిన భూమి విలువ తగ్గదు. కాబట్టి ప్లాట్ విషయంలో కూడా కొత్త ప్లాట పాత ప్లాట్ అనుకున్నప్పుడు మీరు కొత్తదైనా భూమి, గతంలో తీసుకున్నదైనా భూమి, ఈ రెండిట్లో డిఫరెన్సు, ఈ రెండిట్లో ఏది బెటర్ అంటే ఖచ్చితంగా పాత ప్లాటే బెటర్. ఎందుకంటే పాత ప్లాట్ అనేది, రీసేల్ ప్లాట్ అనేది ఒక్కసారి అంటే ఇప్పుడు కొత్త వెంచర్లో ఒకసారి రిజిస్ట్రేషన్ కావాలంటే ఏమేమి ఉండాలి? ల్యాండ్ పర్ఫెక్టా కాదా, లీగల్గా పర్ఫెక్ట్ ఉందా లేదా, పర్ఫెక్ట్ అప్రూవల్స్ వచ్చినవే లేదా, డెవలప్మెంట్ ఉందా లేదా, అప్రూవల్స్ ఉన్నాయా లేదా, రేరా ఉందా, డిటీసీపీ, ఇవన్నీ ఏ టు జెడ్ ఉంటేనే రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇది కొత్తదానికి ప్రాబ్లం కావచ్చు, కాకపోవచ్చు. పాతదానికి అట్లా కాదు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒకసారి రిజిస్ట్రేషన్ అయింది. రిజిస్ట్రేషన్ అయిన దాన్ని మళ్ళీ రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. కాబట్టి దీంట్లో ఎలాంటి హెడేక్స్ ఉండవు. ఇంకోటి, కొత్త దాంట్లో కాస్ట్ ఎక్కువ ఉంటుంది. 10 years బ్యాకు షాద్నగర్ లాంటి ఏరియాలో 30 లక్షల ఎకరా అంటే అబ్బో అనేవాళ్ళు. ఇప్పుడు అదే ఎకరా పక్కన ఇంకొక ఎకరా ఇప్పుడు అంటే 3 కోట్లు. సో 30 లక్షలు ఎక్కడిది, 3 కోట్లు ఎక్కడిది? సో ఇప్పుడు 30 లక్షలు ఉన్న దాంట్లో అప్పుడు ఒక ప్లాటు జస్ట్ 3,000 కూడా గజం వస్తుంది. ఇప్పుడు 3 కోట్లు ఉన్న దాంట్లో కనీసం 15,000 నుంచి 20,000 పెట్టకపోతే గజం రాదు. సో అప్పుడు 3,000కి తీసుకున్న పర్సను ఇప్పుడు అర్జెంట్ అవసరం ఉండే తన కూతురు మ్యారేజ్ కోసం, బాబు చదువు కోసం, రకరకాల వాటి కోసము అతను అప్పుడు నేను 3,000కి తీసుకున్నా కదా, ఇప్పుడు నాకు 9,000 15,000 వచ్చినా చాలనుకుంటాడు. కానీ కొత్త దాంట్లో ఆల్రెడీ భూమి రేటు పెరిగి ఉంది కాబట్టి డెఫినెట్గా అతను 15,000 to 20,000 పెట్టకపోతే అమ్ముకోలేని పరిస్థితి. కాబట్టి పాత దాంట్లో తీసుకుంటే నీకు 10,000 15,000 లోపు నీకు వస్తుంది. కొత్త దాంట్లో తీసుకుంటే 20,000 అంటే పర్ స్క్వేర్ యార్డ్ మీద దాదాపు 5,000 డిఫరెన్స్ ఉన్నప్పుడు కస్టమర్కు పాతది బెటరా, కొత్తది బెటరా? పాతది బెటర్. ఎందుకంటే అన్ని డాక్యుమెంట్స్ మనకి ఎక్కడ సెర్చ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు, వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి ఒక్కసారి లీగల్గా మనం చెక్ చేయించుకుంటే అదొక్క పని ఉంటుంది అంతే, మిగతా అంతా కూడా ఈజీగా అయిపోతుంది. కాబట్టి నేను చెప్పడం ఏంటంటే కొత్త వెంచర్లో తీసుకునే కంటే పాత వెంచర్లో తీసుకుంటే నీకు ఎక్కువ అప్రిషియేషన్ తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక ఏరియాలో 10 yearsలో ఇది అప్రిషియేషన్ అనుకుంటే పాత దాంట్లో ఇప్పటికే 5 years అయిపోయిందిగా, ఇంకా 5 years కదా.
ఇప్పుడు కొత్త దాంట్లో ఇంకా 10 ఇయర్స్ వరకు ఆగాలి కదా! అవును. ఖచ్చితంగా. కాబట్టి ఈ వేరియేషన్ కూడా ఏ రకంగా చూసుకున్నా పాత దాంట్లో బెటర్ కొత్త దానికంటే కూడా. రైట్. సో, ఇప్పుడు కొత్తగా వస్తున్న కొన్ని ఆఫర్స్ ఎట్లా ఉన్నాయంటే, ఫస్ట్ మీరు కొంత అమౌంట్ కట్టండి. ఆ తర్వాత కొన్ని మంత్స్ తర్వాత ఇంకొంత అమౌంట్ కట్టండి. లాస్ట్‌కి కన్‌స్ట్రక్షన్ అంతా అయిపోయిన తర్వాత కొంత అమౌంట్ కట్టండి అని చెప్పేసి ఆఫర్స్ ఇస్తున్నారు. సో, ఇట్లాంటి ఆఫర్స్ ఇచ్చినప్పుడు ప్రజలు వాటిని నమ్మి పే చేస్తున్నారు. కానీ కొంత టైం అయిపోయిన తర్వాత ఏంటంటే, మోసాలు జరుగుతున్నాయని చెప్పేసి కొన్ని మనం టీవీలలోనే చూస్తున్నాం సార్. సో, మరి ఇక్కడ ప్రజలు జాగ్రత్త పడాల్సింది ఎలా అంటారు? ఎట్లా వాళ్ళకి అంటే ఏం డాక్యుమెంట్స్ చూసుకోవాలి? ఎట్లాంటివి వాళ్ళని అంటే అప్రోచ్ అవ్వాలి? ఇట్లాంటి వాటిని నమ్మాలా వద్దా? ఏమంటారు? ఒకటి ఈఎంఐ, ఇన్‌స్టాల్‌మెంటు. హ్మ్. ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి? ఆహ్, మీకున్న నాలెడ్జ్ ప్రకారం. ఈఎంఐ అంటే ఖచ్చితంగా తీసుకుంటారు. మంత్లీ ఈ డేట్ కల్లా కట్ అయిపోతది. ఇన్‌స్టాల్‌మెంట్ అంటే ఎప్పుడైనా కట్టొచ్చు. అంటే ఆ మంత్‌లో ఎప్పుడైనా కట్టొచ్చు. సో, దానికంటే ఇంకా క్లియర్ ఏంటంటే, ఈఎంఐ అనేది మీరు బ్యాంకుకు క్రమంగా కట్టేది. కట్టాలి. అవును. ఈఎంఐ కట్టేదానికి మీకిచ్చిన ప్రాపర్టీ ఏదైతే ఉందో, అది ఆల్రెడీ మీ పేరుతో రిజిస్ట్రేషన్ చేసి, బ్యాంకు వాళ్ళు మళ్ళీ మార్టిగేజ్ తీసుకుంటారు మీ నుంచి. ఇది ఈఎంఐ సిస్టమ్. హ్మ్. ఇన్‌స్టాల్‌మెంట్ అంటే, మీరు బ్యాంకుకి కట్టడం కాదు, వ్యక్తికి కడుతున్నాం. కంపెనీకి కట్టడం. కంపెనీ. సో, ఆ కంపెనీ పర్సను మీకు ఆ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసిండా? లేదు. అంత పూర్తయిపోయిన తర్వాత అంటున్నారిక్కడ. ఎగ్జాక్ట్‌లీ. కానీ మీరేమనుకుంటున్నారు? మనదే అనుకుంటాం. నాకు ఆల్రెడీ ఒక 9 నంబర్ ప్లాట్ ఇచ్చాడు. నా లక్కీ నంబర్ అది. ఈస్ట్ ఫేసు, నార్త్ ఈస్ట్ పక్కనే పార్క్ ఉంది. రేపు ఇల్లు కట్టుకున్న తర్వాత హ్యాపీగా ఉయ్యాలేసుకొని ఇట్లా ఊగుతూ ఉండొచ్చు. ఫుల్‌గా ఉంటదని చెప్పేసి ఊహాలోకంలోకి ఇమాజినేషన్ ఏసుకున్నాం. హ్మ్. ఆ బ్రదర్‌కి గూడా సేమ్ హ్మ్. నాకు ఆ ప్లాట్ కావాలని వచ్చినప్పుడు ఆ కంపెనీ అతను ఏం చేస్తాడు? నీకు కూడా అది అమ్మేస్తాడు. ఈ హ్మ్. బ్రదర్ వస్తే కూడా రేపు ఈయనకి కూడా అది అమ్మేస్తాడు. మీ ముగ్గురికి ఏమైనా పరిచయం ఉందా? లేదు. అసలు తెలియదు గూడా. మీరేమనుకుంటున్నారు? నాదే అని మీరనుకుంటున్నారు. ఆయన నాదే అనుకుంటే, ఈయన నాదే అనుకుంటున్నాడు. కానీ కంపెనీ ఓనర్‌కి తెలుసు. ఇది ఎవ్వరిది కాదు. అదే అప్పుడు లిటిగేషన్ భూమి అయిపోతది గదా! అందుకే నేనేం చెప్తున్నా, ఇన్‌స్టాల్‌మెంట్‌కు, ఈఎంఐకి డిఫరెన్స్ తెలుసుకోండి ఫస్టు. హ్మ్. ఈజీగా ఉంది గదా! బ్యాంకోడైతేనేమో కంపల్సరీ ఫిఫ్త్ కల్లా పే చేయి అంటాడు. హ్మ్. ఇన్‌స్టాల్‌మెంట్ ఈ కంపెనీ ఆయన అయితే మంత్ ఎండింగ్‌కి ఇచ్చినా కూడా ఓకే తీసుకుంటున్నాడు. అంటారు. అవును. చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉన్నాడు అనుకుంటున్నారు. హ్మ్. ఆయనేమన్నా నీ బామర్దా నీ బాగుపడడానికి? ఆయన వ్యాపారం చేసుకుంటున్నాం వ్యాపారస్తుడు. ఆయనకు లాభం చూసుకుంటాడు గానీ, నీ లాభం ఎందుకు చూస్తాడు? కరెక్ట్. ఎగ్జాక్ట్‌లీ. నీకు లాభం ఇస్తున్నట్టు నటిస్తుంటాడు. నిన్నొక సో, మీరు మంచేదో, చెడేదో ఆలోచించుకోవాల్సిన మినిమమ్ సెన్స్ ఉండాల. హ్మ్. కానీ ఇప్పుడు ఆశ ఉండడం తప్పులేదు గానీ, అత్యాశ ఉండదు గదా! మనకి యాడ్స్ వస్తున్నాయి గదా సార్! మీరు టీవీలలో చూసుకుంటే రియల్ ఎస్టేట్ యాడ్స్ ఇట్లానే వస్తున్నాయి గదా సార్! మరి ఎట్లా? మరి అంత పెద్ద సంస్థలు ప్రజల్ని మోసం చేస్తాయంటారా? అంటే మనం మీడియాకి వ్యతిరేకం గాదు. మనం గూడా మీడియాల నుంచి వచ్చినోళ్ళం. ఒక పేపర్ ఉంటది. ఫేమస్ బాగా. హ్మ్. లీడింగ్ నంబర్ 1 అనుకోవచ్చు. అదే పేపర్‌లో ఆ కంపెనీ గురించి, ఈ కంపెనీ ఓనరు పలానా చెరువులు కబ్జాలు చేసి, వెంచర్‌లేసి ప్లాట్లు అమ్ముతున్నాడు, దుర్మార్గుడు, దరిద్రుడు, వీని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆర్టికల్ వస్తది. అవును. మళ్ళా అదే పేపర్‌లో ఫస్ట్ పేజ్ ఉంటది గదా! ఫస్ట్ పేపర్‌లో ఆయన అడ్వర్టైజ్‌మెంట్ ఉంటది. ప్రజలు ఏదో ప్రకృతి రమణీయత మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో అద్భుతమైన ప్లాట్లు అని చెప్పేసి అడ్వర్టైజ్‌మెంట్ ఉంటది. ఈ స్పీడ్ యుగంలో, ఈ సోషల్ మీడియా యుగంలో కస్టమరు లోపల పేజ్ చూసేదాకా పోడు. హ్మ్. హ్మ్. ఫస్ట్ పేజే. ఇప్పుడు ఇంకా అది కూడా తగ్గిచ్చేసి డైరెక్ట్ సెల్ ఫోన్ చేతిలోకి వచ్చేసింది. సెల్ ఫోన్‌లోనే చూసుకునే పరిస్థితి. ఒక ప్రాపర్టీకి ఇప్పుడు ఒక మ్యారేజ్ చేస్తేనే అటు 7 తరాలు, ఇటు 7 తరాలు చూడమని చెప్తారు. మరి ఇది 100 ఏండ్లు కాదు, 1000 ఏండ్లు కాదు, ఎన్ని తరాలకైనా ఉండే ఆస్తి. ఈ ఆస్తి తీసుకునేటప్పుడు దీనికి కావాల్సిన మినిమమ్ డాక్యుమెంటేషన్, లింక్ డాక్యుమెంటు ఉందా లేదా చూడాలిగా. హ్మ్. హ్మ్. అసలు ఇది భూమి, ఇది అగ్రికల్చరల్ భూమా? లేకపోతే అంతకంటే ముందు ఇది భూదాన భూమా? ట్రస్ట్ భూమా? గురుకుల భూమా? ఎన్ఆఫ్ 70 యాక్ట్ ల్యాండా? పోరంబోకు ల్యాండా? అసైన్డ్ ల్యాండా? వక్ఫ్ భూమా? ఎండోమెంట్ ల్యాండా? ఇలా రకరకాల భూమ్స్ ఉంటాయి. ఈ భూమిలో ఏ భూమి అనేది చెక్ చేసుకునే స్థితి నీకు లేదు. అవగాహన లేకపోవడం. అవగాహన లేదు.
సో దీంతో పాటు పోనీని ప్లాట్ తీసుకున్న టైంలోనన్నా దీనికి ఎల్పీ నెంబర్ ఉందా, ఎన్ఈఏ సర్టిఫికెట్ ఉందా, లేకుంటే రేరా లాంటివి ఉన్నాయా, ఇది చెక్ చేసుకో. ఇప్పుడు మెయిన్‌గా చూసుకున్నట్టయితే హైడ్రా వచ్చిన తర్వాత ఎఫ్‌టీఎల్ జోన్‌లో ఉందా? ఫుల్ బఫర్ జోన్‌లో ఉందా? లేకపోతే ఫుల్ ట్యాంక్ లెవెల్‌లో ఉందా? బఫర్ జోన్ ఇవి కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది కదా సార్? సో ఇవన్నీ చూసుకునేంత ఇన్‌డెప్త్ నాలెడ్జ్ నీకు లేకపోయినా హ్మ్. ఆ వెంచర్ వేసినప్పుడు ఆ వెంచర్ పర్సన్ను ఇది డీటీసీపీయా, హెచ్ఎండిఏనా, మున్సిపాలా, ఏ లేఅవుట్ కనుకో. హ్మ్. 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 తర్వాత మెల్లిగా రేరా ఉందా లేదా కనుకో. లేదు ఇవన్నీ కాకుంటే ఇప్పుడు చిన్న జ్వరం వస్తేనే హాస్పిటల్ కన్సల్టేషన్కి పోతావు కదా. మరి ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కన్సల్టేషన్ ఎందుకు తీసుకోవు? ఇదొక పెద్ద సమస్య సార్. ఏమంటారంటే ఇప్పుడు చాలా వరకు తీసుకుంటారు డబ్బులు. ఒక్కసారి కన్సల్టెంట్‌కి పోతేనే ఇంత అసలు మేము ల్యాండ్ తీసుకోకపోయినా కూడా వీళ్ళు ఇంత చార్జ్ చేస్తున్నారు, అంత చార్జ్ చేస్తున్నారు అని చెప్పేసి అసలు మాట్లాడు కన్సల్టేషన్కి ఇప్పటి వరకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారు? కానీ బయట మాత్రం ఈ వార్త వినబడుతుంది కదా సార్ మరి. అసలు కన్సల్టేషన్కు డబ్బులు ఇచ్చిపోయే సిస్టమే లేదు మన దగ్గర. హ్మ్. హ్మ్. ఏమన్నా ఉంటే ఏజెంట్ నమ్మి పోవడమే తప్ప హ్మ్. ప్రాపర్‌గా సర్టిఫైడ్ కన్సల్టేషన్స్ ఉంటాయి. హ్మ్. ఒక సబ్జెక్ట్ మీద ఇప్పుడు నీకు ఎట్లాగో తెలీదు. మీ డాడో, మీ తాతో మీకు చెప్పాలా. అదే ఒకవేళ వాళ్ళు చెప్పి ఉంటే ఈరోజు నష్టపోయే ప్రాపర్టీ మీరు తీసుకునేవాళ్ళే తీసుకునేవాళ్ళు కాదు. కాదు. హ్మ్. పోనీ వాళ్ళది ఎట్లాగో మిస్ అయింది. నువ్వన్నా నేర్చుకుంటే కదా రేపు నీ పిల్లలకు ఈ అడ్వైస్ ఇస్తావు కదా. హ్మ్. 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 సినిమాకి వెళ్ళడానికి ఖర్చుకొస్తుంది. సినిమాలకు పోవడానికి వస్తుంది. రకరకాల వాటికి పెట్టుకుంటే ఎంటర్‌టైన్‌మెంటు. ఇక్కడ నీవు ఒక ప్రాపర్టీ 1,00,00,000,00,000 ఈ రేంజ్‌లో పెడుతున్నప్పుడు ఓ 2,000 3,000 పెట్టి కన్సల్టేషన్‌కి పో. తెలుసుకో. సబ్జెక్టే కదా. హ్మ్. హ్మ్. తరతరాలకు ఉపయోగపడతది కదా యెస్. నీకు. ఇటువంటి నాలెడ్జే మనకు లేదు. హ్మ్. హ్మ్. వాళ్ళు చెప్పిర్రు. నా ఫ్రెండ్ చెప్పిండని పోతావు. రియల్‌గా నీ ఫ్రెండ్ గాని, నీ బంధువులు గాని నువ్వు బాగుపడాలని ఒక్కరనే చెప్తారా? హ్మ్. ఫస్ట్ నీ ఫ్రెండ్ బాగుపడి ఉంటే నా నువ్వు ఫ్రెండ్ కూడా బాగుపడాలనుకుంటాడు. నీ ఫ్రెండే బాగుపడలే. వాడిని పోయి నువ్వు అడ్వైజ్ అడిగితే నేను మునగడమే గాకుండా నాతో పక్కనున్నోడు గూడా మునగాలని జెప్పేసి అంతే ఉంటది. కదా! ఇప్పుడు నువ్వు బాగుపడుతుంటే ఆయన ఎందుకు ఇష్టపడతాడు? హ్మ్. హ్మ్. మన కామ్నాన్‌లో లేకుంటే మన గ్యాంగ్‌లో నన్ను బాగా ఇష్టపడాలని కోరుకుంటోళ్ళే ఉంటారు ఎవరైనా. ఇది హ్యూమన్ సైకాలజీ. నువ్వు వాళ్ళని దాటి ముందుకు పోతుంటా అంటే గుడ్, సూపర్, నువ్వు బాగా ఎదుగుతున్నావు, ఎదగని ప్రోత్సహించేటోడు ఎవడుంటాడు? ఎవ్వరు ఉండరు. బంధువులంతా బంధువులే. హ్మ్. నువ్వు బాగుపడాలని ఎవ్వరు ఊరుకోరు. నువ్వు ఒకవేళ ప్రాపర్టీ తీసుకుంటా అని చెప్తే కూడా తీసుకోమని ఎంకరేజ్ చేసేటోళ్ళు ఎవ్వరు ఉండరు. హ్మ్. హ్మ్. ప్రాపర్టీ తీసుకున్న తర్వాత నేను తీసుకోనా అని చెప్పు. నీ మీద కోపంతోటైనా ఇంకో ప్రాపర్టీ కొంటాడు. బిఫోర్ నేను తీసుకుంటుంటా అని చెప్పు. ఖచ్చితంగా తీసుకునియడు. అంత దూరము. ఎందుకు అని జెప్పి పుల్లలు పట్టే కార్యక్రమం ఎక్కువుంటదంటారు. ఎగ్జాక్ట్‌లీ. మనదంతా కూడా కప్పల కాన్సెప్టు. హ్మ్. ఒక కప్ప మీదికెళ్తుంటే కింద ఇండియా నుంచి కప్ప కాలువట్ల లాగడం. అదే చైనా కప్ప ఉందనుకోండి సపోర్ట్ చేసి మీదికి తీసుకెళ్తాయి. హ్మ్. డిఫరెంట్ మన సైకాలజీ డిఫరెంట్ కాబట్టి మనం సాధ్యమైనంత వరకు ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటే సైలెంట్‌గా తీసుకోవాలి. ఎవరికీ జెప్పకుండా. కాకపోతే అన్నీ ఏమంటారు మొత్తం డాక్యుమెంటేషన్ ఈ అంతా కరెక్ట్‌గా లీగాలిటీ జేసుకోవాలి. చెక్ చేసుకోవాలి. సో, రిప్యూటెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నావో బ్రోకర్స్‌ని గాకుండా కొంత కంపెనీ అంటే ఆన్సరబుల్‌గా ఉండే కంపెనీస్ ఏవైతే ఉన్నావో వాటిని ఎంచుకోవాలి. అప్పుడు మీకు మేలు జరుగుతది. అట్లా కాకుండా మామూలుగా దారిన పోయే దారిని పట్టుకున్నాం అనుకోండి వాడు ఏదైనా చెప్పొచ్చు. హ్మ్. హ్మ్. కాబట్టి చాలా సిస్టమేటిక్‌గా ఎందుకంటే పైసా పైసా మీరు ఏడ నష్టపోయినా రికవరీ కావచ్చు. కానీ ప్రాపర్టీ విషయంలో నష్టపోతే రికవరీ కాలేరు. ఎందుకంటే మొత్తం సొమ్ము దాని బయటికి వర్త్ ఆఫ్ రాదు. వాల్యూ ఎక్కువ గదా! మీ జీవిత కాలం అంతా కష్టపడినది తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. ఇదొకసారి పోయిందనుకో, మళ్ళీ సంపాదించడానికి ఇంకో జీవితం గావాలా. కాబట్టి ఇటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా, చాలా హ్యాపీగా ప్లాన్ జేసుకోగలిగితే ఎక్కువ నీ ఫ్యామిలీ అనేది రోడ్డు మీద పడకుండా హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటది. లేదనుకుంటే అంత పోయి మళ్ళీ మొదటికొచ్చే అవకాశం ఉంటది. రైట్. ఇక్కడ ఇంకొక క్వెషన్ ఉంది సార్. చాలామంది ఏంటంటే ఇప్పుడు కొంత ఒక 10 ఇయర్స్ వ్యాలిడిటీ అంటే అపార్ట్మెంట్‌లో ఫ్లాట్ 10 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు అది ట్రిపుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ అనుకుందాం. అది కొంటే మంచిదంటారా? లేకపోతే ప్లెయిన్‌గా ఉన్నది కొంచెం సిటీకి దూరంగా ఉన్న ప్లాట్ అది కొనడం మంచిదంటారా? 10 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన ఫ్లాట్ అంటారా? లేకపోతే సిటీకి దూరంగా ఉన్న ప్లాట్ అంటారా? ఏది కొంటే మంచిది? ఇక్కడ మనం
పొదుపు అనేది దేనికోసం చేస్తున్నాం? రేపు ఉంది. హ్మ్. హ్మ్. పొదుపు ఎందుకు చేస్తున్నాం అంటే ఇవాల్టి కోసం కాదు, రేపటి కోసం. రేపటి కోసం రేపు మన భవిష్యత్తు ఈరోజు పిల్లలు. నేను కష్టపడగలిగే కెపాసిటీలో ఉన్నా. నేను రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత నన్ను ఆదుకునేది ఎవరు? హ్మ్. అంటే నేను ఇప్పుడు దాచుకున్నదే అప్పుడు నన్ను ఆదుకుంటుందనే లక్ష్యంతోటి మీరు దాచుకున్న పొదుపు చేసుకున్న డబ్బులన్నీ తీసుకెళ్ళి ఇన్వెస్ట్‌గా మార్చి ఒక ప్రాపర్టీ తీసుకుంటున్నారు. ఏంటి? భవిష్యత్ అవసరాల కోసం. హ్మ్. ఆల్రెడీ 10 ఇయర్స్ అయిపోయింది అపార్ట్మెంట్‌లో ఫ్లాటు. హ్మ్. నీ రిటైర్మెంటు అయిన తర్వాత ఓ 20 ఇయర్స్‌కో, 30 ఇయర్స్‌కో ఆ అపార్ట్మెంట్‌లోని ఫ్లాటు రిపేర్‌కొస్తదా? రాదా? ఖచ్చితంగా వస్తది. అప్పుడు రిపేర్‌కొచ్చినప్పుడు ఆల్రెడీ నువ్వు రిటైర్ అయి ఉన్నావు. ఆ రిపేర్‌కు డబ్బులెక్కడి నుంచి వస్తాయి నీ దగ్గర నుంచి? హ్మ్. ఒకటి. తర్వాత ఓ 70 ఇయర్స్‌కో, 80 ఇయర్స్‌కో అపార్ట్మెంట్ కూల్చేద్దాం అనుకున్నారు. ఎందుకంటే దాని లైఫ్ స్పాన్ అయిపోయింది. అప్పుడు కూల్చేస్తే మళ్ళీ కన్‌స్ట్రక్షన్ చేసుకోవాలి అందరూ కలిసి. అప్పుడు కన్‌స్ట్రక్షన్ చేసుకోవడానికి నీ దగ్గర డబ్బులేవి? కష్టం. వాళ్ళు పెద్దగా అపార్ట్మెంట్ ఇంకా మళ్ళీ సేమ్ కడదామన్నారు. లేదా ఇంకో కాన్సెప్ట్‌లో చేద్దామన్నారు. నీకు ఇష్టం లేదు అట్లా చేసుకోవడం. నేను సెపరేట్ చేసుకుంటాను నువ్వు. నీకు ఆ అపార్ట్మెంట్‌లో వచ్చిన యూడీఎస్ అన్‌డివైడెడ్ షేర్ ఏదైతే ఉంది ఎంతుంది? చాలా తక్కువుంటది. ఓ 30 40 ఉంది గజాలు. ఈ 30, 40 గజాలు నువ్వు ఎట్లా కనుక్కుంటావు? మొత్తం సొసైటీ ఎట్లా ఒప్పుకుంటది? హ్మ్. హ్మ్. లేదు. అట్లా కూడా కాదు. దాన్ని ఒక డెవలపర్‌కి ఇచ్చారు. ఇప్పుడున్న 10 ఫ్లోర్స్‌ను 20 ఫ్లోర్స్ చేసిరనుకోండి. ఎంతో కొంత సెట్ చేసినావు. అప్పుడు నీ యూడీఎస్ షేరు 20కి పడిపోతది. అవును. హాఫ్ అయిపోతది మొత్తానికి. మరి నీ పిల్లలకి ఏమి ఇస్తున్నట్టు? కాబట్టి నేనేమంటున్నా, ఇట్లా ఆల్రెడీ ఓ 10 ఇయర్సో, 15 ఇయర్సో అయిపోయే దాంట్లో అపార్ట్మెంట్‌లో ఫ్లాట్ తీసుకునే కంటే అదే డబ్బులతోటి సిటీకి కొంచెం దూరమైన నాటి దూరాలన్నీ ఈనాటి నగరాలే. రైట్. ఒకప్పుడు బంజారా హిల్స్, జూబిలీ హిల్స్, హైటెక్ సిటీ లేకపోతే కోకాపేట, ఇప్పుడున్న తెల్లాపూరు, మొకిల ఇవన్నీ కూడా చాలా దూరం. హ్మ్. 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 మరి ఇప్పుడు నగరాలు కాలేదా? హ్మ్. హ్మ్. పెరుగుతుంది. హైదరాబాద్‌కు పర్ డే 5000 నుంచి 6000 పీపుల్ మైగ్రేట్ అవుతున్నారు. పర్ డే నేను ఇంకా హైదరాబాద్‌లోనే ఉంటా. హైదరాబాద్ వదిలిపోను. నా అడ్రస్ హైదరాబాదే కావాలని కోరుకొని ఆధార్ కార్డులు మార్చుకుంటున్న వాళ్ళ సంఖ్య పర్ డే 350 మంది దాకా ఉన్నారు. హ్మ్. అంటే నగరం పెరుగుతుంది కదా! విస్తరణ కూడా దూరాలన్నీ నగరాల్లో కలిసిపోతున్నాయి కదా! కాబట్టి కొంచెం దూరమైనా పర్వాలేదు. నువ్వు వెళ్లి ఓ 150 యార్డ్స్ నువ్వు తీసుకొని ఓ హ్మ్. సింగిల్ బెడ్‌రూమో, డబుల్ బెడ్‌రూమో ఒక జీ ప్లస్ కూడా కాదు. ఉట్టి గ్రౌండ్ ఫ్లోర్‌లో ఏసుకున్నావనుకో, రేపు నీ పిల్లలు పెద్దగా అయిన తర్వాత ఇంకో ఫ్లోర్ ఏసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకో ఫ్లోర్ ఏసుకోవచ్చు. ఇక్కడ భూమి ఎక్కువుంది గాబట్టి, ఆ భూమి మీద రేటు గూడా పెరుగుతుంది గాబట్టి, నీకు భద్రత ఉంటది. నీ కొడుక్కు భరోసా ఉంటది. ఇంకో కొడుక్కు గుర్తింపు గూడా వచ్చే అవకాశం ఉంటుంది గాబట్టి, ఖచ్చితంగా దూరమైనా సరే ఓపెన్ ప్లాట్ తీసుకోవడం చాలా చాలా ఉత్తమం. వర్త్‌ఫుల్. హ్మ్. ఇది నా అభిప్రాయం. రైట్ సార్. అండ్ ఇంకొకటేంటంటే ఫార్మ్ హౌస్. అసలు ఫార్మ్ హౌస్‌కి, విల్లాస్‌కి డిఫరెన్స్ ఏంటంటారు? ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఫార్మ్ హౌస్ వేరు, హ్మ్. ఫార్మ్ ల్యాండ్ వేరు. హ్మ్. ఇండిపెండెంట్ హౌస్ వేరు. హ్మ్. ఫార్మ్ ల్యాండ్ అంటే ఓన్లీ వ్యవసాయం చేసుకునేది. హ్మ్. 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 మన ఊర్లల్లో వ్యవసాయం చేసుకునే రైతులు ఉంటారు కదా! అది ఫార్మ్ ల్యాండ్. హ్మ్. ఫార్మ్ హౌస్ అంటే ఒక ఎకరానో, హాఫ్ ఎకరానో అంటే తీసుకున్న ల్యాండ్‌లో 10% కన్‌స్ట్రక్షన్ చేసుకునేదాన్ని ఫార్మ్ హౌస్ అంటారు. ఓకే. ఫార్మ్ హౌస్. హ్మ్. సో, తర్వాత ఇండిపెండెంట్ హౌస్ అంటే వ్యవసాయ పొలం ఏదైతే ఉందో, ఆ వ్యవసాయ పొలాన్ని నివాసయోగ్యమైన పొలంగా కన్వర్ట్ చేసేదాన్ని ల్యాండ్ కన్వర్షన్ అంటారు. లేదా నాలా సర్టిఫికేట్ అంటారు. అట్లా నాలా సర్టిఫికేట్ అయిన తర్వాత ఇల్లు కట్టుకునేదాన్ని ఇండిపెండెంట్ హౌస్ అంటారు. హ్మ్. హ్మ్. వాటికేమో వ్యవసాయ భూమి అంటారు. వీటినేమో వ్యవసాయేతర రెసిడెన్షియల్ ల్యాండ్ అంటారు. హ్మ్. కాబట్టి ఈ కాన్సెప్టు మీకు చాలామంది ఇప్పుడు మార్కెట్‌లో జరుగుతున్నదేంటంటే అవునవును సార్.
గజం రేటు చెప్తాడు. గజం రేటు చెప్పి, గజం రేటు తీసుకొని నీకు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మాత్రమే గుంటా చేస్తాడు. ఇది వ్యవసాయంకు సంబంధించిన పొలము. దీన్ని ఫామ్ ల్యాండ్ అని చెప్తున్నారు, లేదా ఫామ్ హౌస్ అని చెప్పేసి మోసం చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఫామ్ ల్యాండ్‌లో మనం వ్యవసాయం మాత్రమే చేసుకోవాలి. అక్కడ మనము ఇప్పుడు 2, 3 అంతస్తుల బిల్డింగ్ కట్టడానికి లేదు. ఒక్క అంతస్తు కట్టడానికి కూడా లేదు, అసలు కన్స్ట్రక్షనే చేయడానికి లేదు. ఎందుకంటే నీ పొలంలో నువ్వు ఇల్లు కట్టుకున్నావు అనుకో, హ్మ్. నీకు డ్రైనేజ్ ఎవరు ఇవ్వాలి, లేదు. నీకు రోడ్ ఎవరు ఇవ్వాలి, మీకు గవర్నమెంట్. పవర్ ఎవరు ఇవ్వాలి? హ్మ్. గవర్నమెంట్ మొత్తం చేసుకోవాల్సింది. ఇవ్వదు. ఎందుకు ఇవ్వదంటే అది వ్యవసాయ పొలం కదా. అదే నీకు రిజిస్ట్రేషన్కి సంబంధించిన రెసిడెన్షియల్ ల్యాండ్ అయిన ఉందనుకోండి, ఆ ల్యాండ్లో ఎవరైతే కన్వర్ట్ చేస్తారో, కన్వర్ట్ చేసినప్పుడు మీరు గవర్నమెంట్కు ట్యాక్స్ పే చేస్తారు కదా, ఖచ్చితంగా. రిజిస్ట్రేషన్కు ట్యాక్స్లు ట్యాక్స్. వస్తాయి కదా. హ్మ్. ఇవన్నీ వచ్చినాయి కాబట్టి గవర్నమెంట్ మీకు రోడ్ అయినా, పవర్ అయినా, వాటర్ అయినా, డ్రైనేజ్ అని ఇస్తుంది. అగ్రికల్చర్ ల్యాండ్లో ఇవేవి రానప్పుడు గవర్నమెంట్కి ఇవన్నీ ఎందుకు ఇస్తుంది మీకు? హ్మ్. ఇవన్నీ మరి ప్రజలకి అవేర్‌నెస్ ఉందంటారా సార్ మరి? గవర్నమెంటు అవేర్‌నెస్ ఇస్తుంది. అందుకోసానికే ఫామ్ ల్యాండ్‌కు ఇవన్నీ గవర్నమెంట్ చేయదు. హ్మ్. హ్మ్. కాకపోతే సాధారణ జనాలకు ఇంత ఇన్‌డెప్త్ నాలెడ్జ్ ఉండదు. హ్మ్. 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 జనాలంతా వచ్చిన తర్వాత ఈడ కూడా ఇండ్లు వస్తాయి అట్లా అనుకుంటున్నారు తప్పితే అసలు మీకు రోడ్ అనేది లేదు. మరి ఇప్పుడు కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులేంటంటే, మీ ఇక్కడ ల్యాండ్ ఉంది. 1 ఎకరం ఇంతే. ఈ భూమిలో మేము ఈ చెట్లు పెంచుతున్నాం. 15 సంవత్సరాల తర్వాత ఆ చెట్లుని తీసేస్తే ఆ అమౌంట్ మీకిచ్చేస్తాం అని జెప్పేసి అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు అది ఏ ల్యాండ్ కిందకొస్తది సార్ మరి? ఇప్పుడు ఆ ల్యాండ్ తీసుకున్నాం. అందులో చూస్తేనేమో ఏదో గంధం చెక్కలో, టేకు చెక్కలో ఏదో పెంచుతున్నారు తోటలాగా. ఆ తర్వాత మరి దాన్ని ఏ ల్యాండ్ కిందకి చూసుకోవాలి మరి? అది ఖచ్చితంగా ఫామ్ ల్యాండే. అది ప్లాట్ కాదు. ఓహో! సో మీరేమనుకుంటున్నారంటే పోల్చడం కరెక్ట్ కాదేమో గానీ, ఎర్రచీర కట్టుకున్నంత కూడా మా ఆవిడ అన్నట్టు, ప్లాట్ ముందు రోడేసినంత మాత్రాన మీకు చెప్పిన ఏదైతే ఇది మీ ప్లాట్ అని చెప్పేసి, అవును. దాని ముందు రోడేసినంత మాత్రాన అది ప్లాట్ కాదు. అది హ్మ్. గుంటా భూమి. 1 ఎకరాలో 40 గుంటాలొస్తాయి. అవును. 40 గుంటల్లో మీకు 1 ఓకే గుంటానో, అండి. 2 గుంటాలో, 5 గుంటాలో ఇస్తున్నారు. మీకు ప్లాట్ అని నమ్మించడం కోసానికి ముందు చెట్లేస్తున్నారు. హ్మ్. హ్మ్. సో ముందు రోడ్ కనిపియగానే మీరు ప్లాట్ అనుకుంటున్నారు. సో డీటీసీపీఓ, హెచ్ఎండిఏనో రకరకాల అధికారులు వస్తే వాళ్ళని నమ్మించడం కోసం చెట్లు చూపిస్తున్నారు. చెట్లంటే వ్యవసాయం, రోడ్ అంటే ప్లాట్. ఫ్లాట్. మిమ్మల్ని ఒక రోడ్డు చూపించి ప్లాట్ అని చెప్తున్నారు, వాళ్ళకు చెట్లు చూపించి ఫార్మ్ ల్యాండ్ అని ఫామ్ ల్యాండ్ అని చెప్తున్నారు. ఇద్దరిని ఇట్లా మోసం చేస్తున్నారు. అధికారులను మోసం చేస్తున్నారు. ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఓహ్! సో అధికారులకు కూడా ఈ విషయం తెలుసు. కాకపోతే ఏముంది, చట్టంలో ఏదైతే ఉందో హ్మ్. చట్టాన్ని వాళ్ళ చుట్టంగా ఎట్లా మార్చుకోవాలో వాళ్ళకి తెలుసు కాబట్టి అట్లా మార్చుకుంటున్నారు. వాళ్ళు కూడా చూసి చూడనట్టు తాయిలాలకు అలవాటు పడ్డ ప్రాణాలు కదా, చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. సో ఇక్కడ అమాయక జీవులంతా ఎవరంటే కస్టమర్లు. అంటే రూపాయి కూడగట్టుకొని మాకేదో ప్లేస్ ఉంటదని చెప్పేసి వాళ్ళు అచ్చేస్తే వాళ్ళు మోసానికి గురైతున్నారు ఒక రకంగా ఎగ్జాక్ట్లీ. చూసుకుంటే. ఇక్కడ మనం ప్రధానంగా కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కస్టమర్లైనా లేదా వ్యాపారం చేసే వ్యాపారస్తులైనా మీరు వ్యాపారాలు చేయండి కానీ మోసాలు చేయకండి. హ్మ్. 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 ఇప్పుడు పామ్ ప్లాట్ అమ్మడం తప్పు కాదు. ఏమని, ఇది పామ్ ప్లాటే, ఇది 40 గుంటలు, ఈ 40 గుంటల్లో నీకు 1 గుంట అమ్ముతున్నా, ఇది వ్యవసాయం కిందనే ఉంటుంది. ఎప్పుడు నువ్వు ఒకవేళ కట్టుకోవాలనుకున్నప్పుడు దీన్ని ల్యాండ్ కన్వర్షన్ చేసుకొని నువ్వు చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా క్లియర్‌గా చెప్తే తప్పు కాదు. హ్మ్. 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 కానీ నువ్వు వసూలు చేసేదేమో ప్లాట్ కింద, గజం కింద లెక్క చెప్పి ఇచ్చేది మాత్రం గుంట గుంటలకే కింద మోసం. రిజిస్ట్రేషన్ చేస్తున్నావు. ఇది అన్యాయం కాదా? మోసం. 100% మోసం. అబ్బా! సో ఈ విషయాన్ని కస్టమర్లు అర్థం చేసుకోవాలి. సామాజిక బాధ్యతగా వ్యాపారులు కూడా ఈ విషయం చెప్పాలి. అట్లా చెప్తే మంచిగుంటది. మరి ఏంటి సార్ ఇది ఈ చెట్లది ఫార్మ్స్‌ది చాలా మటుకు ఏంటంటే ఎర్ర గంధం చెట్లు లేకపోతే గంధం చెట్లు అని చెప్పేసి ఫార్మ్ ల్యాండ్స్ అంటే ఈ కాన్సెప్ట్ ఏంటంటారు సార్? చాలామంది తీసుకుంటున్నారు గూడా. అరే! 15 సంవత్సరాల తర్వాత మనం ఇప్పుడు పెట్టిన దానికన్నా ఆ డబ్బులు ఎక్కువ రెట్టింపు వస్తున్నాయి అని చెప్పేసి అంటున్నారు. అసలు హ్మ్. ఈ కాన్సెప్ట్ ఏంటి సార్ మరి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నారాయణఖేడ్ హ్మ్. అనుకోండి. అవును. ఆడ ఎకరా 5,00,000 to 15,00,000 అంటే చాలా ఎక్కువ. అక్కడ
తీసుకెళ్ళి చాలామంది గుంటల కాన్సెప్టు దానికి ఎర్రచందనం అనో, శ్రీగంధం అనో, మల్బర్ చెట్లని, మీకే జాతనో రకరకాల చెట్ల పేర్లు చెప్పి మీకు రైతు బంధు వస్తది. రైతు బీమా వస్తది. అట్లాగే దీని మీద మీకు మేము వేసే ఏదైతే మొక్కలు ఉన్నాయో ఈ మొక్కల వల్ల కూడా మీకు ప్రాఫిట్ వస్తది. తర్వాత మంచి డిమాండ్ వస్తదని చెప్పేసి హ్మ్. 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 చెప్తున్నారు. అవును సార్. ఇప్పటి వరకు మీకు తెలిసి ఎర్రచందనం అమ్మంగా చూసిర్రా? లేదు సార్. అట్లా రైతులకు ఓ రకంగా మోసం చేయడంతో పాటు కస్టమర్లు అంటే వీళ్ళకి తెలియని ఒక కొత్త మొక్క తెచ్చి పెడతారు. పాత హ్మ్. ఒక రోత కొత్త ఒక వింత అని ఉంటుంది కదా! ఒక కొత్త స్కీమ్ తెచ్చి పెడతారు. ఈ స్కీమ్ అర్థమయ్యేలోపు ఆడ ప్లాట్లు అమ్ముకుంటారు. మోసపని తెలిసేసరికి ఇంక అంతా అయిపోతది. అంతే అయిపోతది. ఓహ్! అంటే మోసపోవడానికి పాత పద్ధతి అయితే కష్టమవుతది కాబట్టి కొత్త పద్ధతులను తెచ్చి వీళ్ళు వ్యాపారాలు చేసుకుంటారు. దాదాపు 99% స్కీములన్నీ స్కామ్‌లే. హ్మ్. ఆ స్కాముల్లో కస్టమర్లు బలైతున్నారు. హ్మ్. సో, దీన్ని కస్టమర్లు అర్థం చేసుకోవాలి. అట్లాగే వీళ్ళు గూడా ఎవరైతే అమ్ముతున్న పర్సన్స్ లేదా ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో నిజాయితీగా ప్లాన్ చేసుకుంటే వాళ్ళు దీర్ఘకాలికంగా ఉంటారు. లేదనుకుంటే కొంతకాలం రన్ అయితది. తర్వాత క్లోజ్ అయితది.